ఒకసారి చికెన్ కర్రీ చూడండి. అమ్మ చేసిన చికెన్ కర్రీ గుర్తొస్తుందా? మరి రండి చూద్దాం వీడియోలోకి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వారైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్‌కి. అర కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్నవి, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ 50 గ్రాములు తీసుకున్నానండి. గరం మసాలా పౌడర్ వాడుతున్నానండి, 2 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. ముందుగా చికెన్ తీసుకుని పసుపు, నిమ్మకాయతో శుభ్రంగా కడుక్కోవాలండి. నీరు పెట్టుకుని చక్కగా కడుక్కోవాలి. నీచువాసన లేకుండా చక్కగా కడుక్కోవాలండి. అలాగైతేనే తినగలము. తినలేని వారు కూడా తినేటట్లు ఉండాలంటే మనం కడుక్కోవడం బట్టి, వండడం బట్టి ఉంటుందండి కర్రీ అంతా కూడా. ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసి ఆ చికెన్ని ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇలాగా. అస్తమాటు ఎప్పుడైనా ఖాళీ టైంలో వండుతూ ఉంటాను. ఇదిగోండి చక్కగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన దాన్ని తీసేసి ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను కదండి, అవి వేసి పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నానండి. దోరగా వేగుతున్నాయి. ఉల్లిపాయ వేగడం బట్టేనండి కూర అంతా కూడా రుచి అనేది ఉల్లిపాయ వేగడం బట్టి ఉంటుంది. చూడండి అలా దోరగా వేయించుకోవాలండి. వేగిన వెంటనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి చక్కగా కలుపుతున్నాను. బాగా వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ముందు వేయించిన చికెన్ని వేసి చక్కగా వేపుతున్నానండి. పసుపు వేసి వేపుకోవాలి. చక్కగా వేయించుకుని మగ్గిన తర్వాత ఇప్పుడు కారం, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసి చక్కగా వేపుకుని లైట్గా మగ్గిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. దాంట్లోని చూడండి ఎక్కువగా నీరు పోసేసుకుంటే మళ్ళీ ముక్క ఇడిపోయినట్టు అయిపోతుందండి. ఆల్రెడీ వేయించాం కదండి ముందు ముక్క, అందువల్ల 1 గ్లాస్ మాత్రం వేసానండి. చూడండి కూర టెక్చర్ ఎలా కనిపిస్తుందో. మూత పెట్టానండి. చూడండి దగ్గరగా అవుతుంది కూర అంతా కూడా. ఆయిల్లో నూనె పైకి తేలింది కదండి, కూర ఉడికిపోయినట్టు లెక్కండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఒకసారి ముక్కను చూద్దామండి ఉడికిందని. ఇదిగోండి వేగింది, ఉడికింది, చాలా మెత్తగా ఉంటుందండి. బాగుంది, ఉడికింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుందాం. సాల్ట్ అవి కూడా అన్నీ సరిపోయండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేశానండి పైగా లాస్ట్లో. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకుని చికెన్ కర్రీ రెడీ అండి. మీకు ఎంతో ఇష్టమైన మీరు అందరం కూడా మనం చికెన్ అంటే పిల్లలైనా ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చేసినట్లయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా సరే, చుట్టాలకు వచ్చినా పిల్లలైనా ఎవరైనా సరే. చాలా నీచువాసన లేకుండా చాలా చక్కటి కర్రీ చేశానండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.